న్యూస్ నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండకు విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అడుగడుగున పూలతో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ప్రజలు. లక్ష్యం సాధించే వరకు యువత విశ్రమించవద్దన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజావాణిలో అందించే ప్రజా అర్జీలు ఎక్కడికక్కడే పరిష్కరించబడాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ఆటోనగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కెమికల్ దుర్వాసన రాకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతానన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆలేరులోని శ్రీరామకృష్ణ విద్యాలయంలో అమ్మా నాన్న గురువు పద్యార్చన కార్యక్రమం. పాలెం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికిన తోటపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అనంత పద్మస్వామి దేవాలయంలో ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను గ్రౌండ్ చేయాలని కోరిన దళిత బంధు సాధన కమిటీ నాయకులు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను నాంపల్లి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో భద్రపరిచి పూజలు నిర్వహించిన భక్తులు. నల్గొండలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప పడి పూజా కార్యక్రమం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ మనసు దోచుకున్న పాట. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత R&B సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సోమవారం నల్గొండ పట్టణానికి విచ్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానిక మర్రిగూడ బైపాస్ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి అడుగడుగునా పూలతో జన నీరాజనం పలికారు. ఈ సందర్భంగా నల్గొండలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలతో వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఆయన వెంట ప్రజలు జనసంద్రోహంతో రోడ్లలో బారులు తీరారు. నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత R&B సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సోమవారం నల్గొండ పట్టణానికి విచ్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానిక మర్రిగూడ బైపాస్ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి అడుగడుగున పూలతో జననీరాజనం పలికారు. అనంతరం నల్గొండలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలతో వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఆయన వెంట ప్రజలు జనసందోహంతో రోడ్లలో బారులు తీరారు. నల్గొండలో ఆయనకి స్వాగతం పలుకుతూ మొదటిగా జిల్లా ఎస్పీ కె అపూర్వరావు పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డీజే పాటలతో బాణసంచా పేలుస్తూ స్వాగతం పలికారు. ఆయన అంబేద్కర్కి, అలాగే నెహ్రూకి, అలాగే బాబు జగజీవన్కి పూలమాలలు వేశారు. అదేవిధంగా నల్గొండ చరిత్రలోనే కనివిని ఎరగని విధంగా మంత్రికి హెలికాప్టర్ నుండి స్వాగతం పలుకుతూ పూలు చెల్లారు. ఆయన వెంట నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, అలాగే జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, చల్లూరి మురళీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఇక్కడ. నేను కూర్చో
పైన ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకపోతే మీరు ఎంతో బాధపడడం చూసారు కదా. బాధపడ్డారా? ఇప్పుడు ఫ్రీడమ్ అయిందా? ఫ్రీడమ్ అయినట్టే కదా మొత్తం. ఇక మళ్ళా మాట వచ్చింది. ఇక ఎందుకంటే ఇవాళ 40 ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న పోయిన మాజీ ఎమ్మెల్యే ఈ పక్కకున్న ఖాళీ స్థలం ఎలక్షన్ కోడ్ ఉండే. ఎలక్షన్ కోడ్ ఉంటే అది గవర్నమెంట్ వేరే ఉంది, కార్పొరేషన్. ఆయన సూర్యాపేట మొట్టమొదటి మెజార్టీతో చేసిన ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంది. ఏం చేసినారంటే ఈ గవర్నమెంట్ కూడగొట్టి రాత్రి టెండర్ పెట్టించి ఆ కాంగ్రెస్ కట్టుకుంటున్న వాళ్ళు అది నాకు ప్రచారం తెలిస్తే ఇవాళ పొద్దున పోతే అలా కార్పొరేషన్ ఎంపీ వచ్చి వేరే ఉంది కార్పొరేషన్ ఏం చేసిన వాళ్ళ కానీ ఏం చేయమంటే సార్ అనమాట క్యాబినెట్లో తీర్మానం చేసాం. బస్సులలో మహిళలు ఉచితంగా పోతారా లేదు. ఇప్పుడు టికెట్ తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు. నేను ఆరోగ్యం ఏం చేసాం 10 లక్షల వరకు నాకు నేను ఆయన ఫోన్ చేసిన ఉంటుంది. 2 రోజుల్లోనే ఇవాళ 2 అమలు వర్గం డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం రోజు మరొక 2 కూడా అమలు చేయబోతున్నాం. గ్యాస్ సిలిండర్ ఉచితంగా 500 రూపాయలు సిలిండర్ కూడా ఆ రోజు చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకనే పోలీసులు కూడా 5 ఏళ్ళ ఎంపీగా రాజకీయ జన్మనిచ్చింది మీరైతే రాజకీయ జన్మ కోమటిరెడ్డి అంటే గుర్తించింది. నల్గొండ 5వసారి ఓడిపోతే భువనగిరి ప్రజలు అనిల్ కుమార్ రెడ్డి గారితో సహా ఆ రోజు అందరూ నిద్రపెట్టుకొని నాకు పునర్జన్మనిచ్చారు. మళ్ళా 6వసారి ఇక్కడ వస్తే ఐటీ హబ్లో ఉద్యోగాల ఎంపిక కోసం 500 మంది యువతీ యువకులకు టెక్ విజన్ షార్ట్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు శిక్షణ ఇస్తున్న తెలంగాణ అకాడమీ స్కిల్ ఆఫ్ అండ్ నాలెడ్జ్ సెంటర్ను సోమవారం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐటీ హబ్లో ఉద్యోగుల ఎంపిక కోసం 500 మంది యువతీ యువకులకు టెక్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు శిక్షణ ఇస్తున్న తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ను సోమవారం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నం చేయకుండా ఏది మన సొంతం కాదని తమ లక్ష్యం సాధించినంత వరకు రాజీ లేకుండా చేసే కృషి ద్వారా యువత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. భావి ఇంజనీర్లుగా తమను తాము తీర్చిదిద్దేందుకు సూర్యాపేట టాస్క్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులందరి ప్రయత్నం సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్లో శిక్షణ పొంది కార్పొరేట్ కంపెనీలో సంవత్సరానికి 20,000 నుండి 15 లక్షల వేతనంతో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల నైపుణ్యం పెంచుకోవడంలో ప్రధాన భూమిక అయిన ల్యాప్టాప్లను ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ CGI స్పాన్సర్స్ చేయగా వాటిని టాస్క్ సంస్థకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కొనతం సాయిరెడ్డి, ఎలక గోపిరెడ్డి, కొండపల్లి పవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. సోమవారం సూర్యాపేటలోని స్థానిక ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు CH ప్రియాంక, A వెంకటరెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ S వెంకట్రావు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేటలోని స్థానిక ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ CH ప్రియాంక, A వెంకటరెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ S వెంకట్రావుతో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలపై మండల స్థాయిలో అందజేసిన అర్జీలు ఎక్కువగా ఉండే పరిష్కరించబడాలని, అలాగే ప్రజావాణి ఫోల్డ్లో సత్వరమే నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని మీ సేవ కేంద్రాలలో ధరల పట్టిక ఉండాలని, అధిక వసూలుపై ఫిర్యాదులు అందుతున్నాయని సంబంధిత అధికారికి చర్యలకు ఆదేశించారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం 6 సీనియర్ అధికారులను నియమించడం జరిగిందని, వారి సమక్షంలో అర్జీలు పరిశీలన తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రజావాణికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆ దిశగా జిల్లా స్థాయిలో అందిన అందరి అర్జీలను సత్వరం పరిశీలన చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం TNGOS జిల్లా అధ్యక్షులు SK జానిమియా, కార్యదర్శి దునా శ్యామ్, కమిటీ సభ్యులు ఇటీవల జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల సజావుగా నిర్వహించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ S వెంకట్రావు, అదనపు కలెక్టర్లు CH ప్రియాంక, A వెంకటరెడ్డిలకు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో CEO సురేష్, PD కిరణ్ కుమార్, DEO రామారావు నాయక్, DPO యాదయ్య, DEO అశోక్, CPO వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతం నుండి వస్తున్న కెమికల్ దుర్వాసన నేపథ్యంలో సోమవారం ఆ ప్రాంతంలో TSIIC అధికారులతో GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు.
మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతం నుండి వస్తున్న కెమికల్ దుర్వాసన నేపథ్యంలో సోమవారం ఆ ప్రాంతంలో టీఎస్ ఐసీసీ అధికారులతో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం ఇదే విధంగా విపరీతమైన కెమికల్ దుర్వాసన వస్తుండేదని, వివిధ శాఖల అధికారులతో పరిసర స్థానిక కాలనీ వాసులు సహకారంతో దుర్వాసన రాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ రోజు కెమికల్ దుర్వాసన గురించి అధికారులతో మాట్లాడిన నేపథ్యంలో చలి ఉష్ణోగ్రతకు అటవీ శాఖ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటి ద్వారా దుర్వాసన వస్తుందని సమాధానం చెప్పారని, డ్రోన్ పరికర సహాయంతో స్ప్రే చేయించి దుర్వాసన రాకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఆటోనగర్ డంపింగ్ రోడ్లో ఉన్న డిస్మాంటిల్ వ్యర్థాలను, చెత్తాచెదారాలను లిఫ్ట్ చేస్తానని చెప్పారు. ఈ ఆటోనగర్ సంబంధించినటువంటి ఈ స్మెల్ మళ్ళీ 1 year కింద వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల నుంచి స్మెల్ ఎక్కువైతుందని చెప్పి కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేయడం, నిన్న సహారా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నీళ్ళైతే తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడు టీఎస్ఐసిసి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ఇందులో ఉసుక లారీల డిస్మెంటల్స్ ఇవి ఈ చెర్లకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి కూడా విపరీతంగా పోసిరు. ఇవన్నీ కూడా ఈరోజు తీపిచ్చేసేస్తాము. స్మెల్కు మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసారో ఆ విధంగానే చేసే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ రోడ్లో కూడా ట్రాఫిక్ తగ్గింది బాగా. ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడ కెమికల్ లారీలు ఏమైనా వస్తాయేమో చూడాలి. ఈ 2 రోజుల నుంచి స్మెల్ పెరిగింది. దీన్ని కంట్రోల్ చేసే విధంగా మళ్ళీ అధికారులతో చర్చించడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దామర గ్రామంలో నిర్వహించిన నారాయణపురం, చౌటుప్పల్ మండలాల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దామర గ్రామంలో నిర్వహించిన నారాయణపురం, చౌటుప్పల్ మండలాల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడు తాను పోరాడుతూనే ఉంటానని, పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవద్దన్నారు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడైనా ప్రజల కోసమే పనిచేస్తాం కాబట్టి ఎవ్వరూ అధైర్యపడకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పోరాటం చేయాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మన బలం చూపించాలని పార్టీ కార్యకర్తలను సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి శ్రవంతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకపోతే ప్రజలకు తెలుసుతున్నారు. అది పెద్దగా ఇప్పుడు ఇస్తున్నదే వాళ్ళు ఇచ్చేది పోతుంది. ఇవాళ ఏదైతే వాళ్ళు చెబుతా ఉన్నారో ఓపిక పడతారు. ఇవాళ ఏది అవసరం లేదు. మనకు ప్రతిపక్షంగా ఒక ప్రజా గొంతుకగా మనం నిలబెడతాం. పొరపాట్లు జరిగినప్పుడు పొరపాట్ల కొరకు ఎదురు చూద్దాం. పొరపాటు చేసినప్పుడు ప్రజా గొంతుకై ప్రశ్నిద్దాం. ఎక్కడ కూడా తగ్గేది లేదు. మనకు భూమికున్నంత ఓపిక కావాలి. భూమికున్నంత ఓపిక ఉంటేనే రాబోయే రోజుల్లో పాలేందో నీళ్ళేందో అర్థమైంది. ప్రజలకు అర్థం కావాలి అంటే మనం తొందరపడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళకేం అర్థం కాదు. అరే మొన్ననే అయింది కానీ ప్రభుత్వం సరే మాట్లాడవచ్చు, 100 రోజులు అనవచ్చు. 100 రోజులు అనగానే అయితే 4 రోజులు ఏదో సమయం ఇవ్వాలి కదా అంటారు. అందుకని 100 రోజులు కాదు, 200 రోజులు కాదు. 200 రోజుల తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే వేరే జరుగుతుంది. ఎన్నికలు పెడదామంటే పెడతాడు, వద్దు అనుకుంటే వద్దు అనుకున్నప్పుడు ఏదో ఒక సాకుతోటి ముందుకెళ్తాడు. ఏమైనా బీసీ గణన జరగలేదని అనుకోవచ్చు.
అదొక కారణం చూపించవచ్చు. లేకపోతే ఇప్పుడే ఎందుకు ఎన్నికలకు అవసరం పోవచ్చు. ఏదేమైనా కానీ జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనే భావనతో మనం ముందుకెళ్దామని సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు మన కృష్ణ మాట్లాడారు ఎలా గ్రామాలలో పార్టీ అట్లా ఉంది, ఇట్లా ఉన్నది, పదవులు కావాలి. పదవులు ఉన్నాయి, పదవులు లేక లేదు. పదవులను సద్వినియోగం చేసుకోవాలి. ఏ పదవైనా సూడి చిన్నదైనా పెద్దదైనా కూర్చితే సూత్తోటి బట్టలు ఉండవచ్చు, పెద్ద పొడవు సూత్తోటి ఉండవచ్చు, చిన్న సూత్తోటి ఉండవచ్చు, మీ యొక్క చూపించవచ్చు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, గ్రామాలలో ఏ బాబు గ్రామాలలో గమనించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా చోటు ప్రజల కోసం శ్రమించి పనిచేసినటువంటి సందర్భాల్లో కొన్ని మరి వాస్తవికంగా కూడా ఈ ఎన్నికలలో మనం ఓడిపోతామని ఊహించినటువంటి పరిస్థితి. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో తన అమ్మ నాన్న గురువు పద్యార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు బండిరాజుల శంకర్ మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీరామకృష్ణ విద్యాలయంలో తన అమ్మా నాన్న గురువు పద్యార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయులు బండి రాజుల శంకర్ మాట్లాడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 100 దేశాలలో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో వందే విశ్వమాతరం పేరుతో చిగురుమల్ల శ్రీనివాస్ 100 దేశాలలో నిర్వహిస్తున్న శాంతి సద్భావ యాత్రలో భాగంగా అమ్మా నాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, దీనిలో భాగంగా ఆలేరులోని శ్రీరామకృష్ణ విద్యాలయం విద్యార్థులు చిగురుమల్ల శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాల్లోని పద్యాలను కంఠస్థం చేసి 600 మంది విద్యార్థులు, ఆచార్యుల బృందం సామూహిక గానం చేశారని తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల గౌరవం పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దరిగొప్పుల రమేష్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగొని భీమేష్, బొడ్డు రమేష్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితీ అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, పెండం విజయభవాని, అపల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, ఎనంగదుల కవిత, యానాల సరస్వతి, గుండు లలిత, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని తదితరులు ఉన్నారు. అమ్మ సాటి కావు అవని సిరులు, అమ్మ కన్న కలిని అవనిపై లేదయా, అమ్మ నిన్న గురి అమ్మ కన్నా, కంటనున్న నీరు కళ్ళలో దాచిలు, కరుణ పంచి పెట్టు కన్న తల్లి, ఇలకు వెలుగు నింపు ఇలవేల్పు కదా అమ్మ, అమ్మ నిన్న గురి అమ్మ కన్నా. నల్గొండ జిల్లా నగరకల్ నియోజకవర్గంలోని పాలెం గ్రామంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సోమవారం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్లో జగదీష్ రెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్కు ముందు లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టిన ఎమ్మెల్యే దంపతులు తమ కోరిక తీరడంతో నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవస్థానానికి వచ్చిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
నకరికల్ నియోజకవర్గంలోని పాలెం గ్రామంలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుండకల జగదీష్ రెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్కు ముందు లక్ష్మీనరసింహస్వామికి ముడుపు కట్టిన ఎమ్మెల్యే దంపతులు తమ కోరిక తీరడంతో నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవస్థానానికి వచ్చిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే దంపతులను సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాబోయే రోజుల్లో పాలెం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిసారిగా నల్గొండ జిల్లాకు వేంచున్న సందర్భంగా సోమవారం మల్కాపురంలో ఆందోళన మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా చౌటుపల్ బస్టాప్ ఆవరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఘనంగా గులాబీ పూలతో సన్మానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర R&B సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా నల్గొండ జిల్లాకి వేంచేస్తున్న సందర్భంగా సోమవారం మల్కాపురంలో ఆందోళన మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా చౌటుపల్ బస్టాప్ ఆవరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఘనంగా గులాబీ పూలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రేమచందర్ రెడ్డి, పప్పు రాజు, ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాసరెడ్డి, కొయ్యాడ సైదులు, అందడి బాలరాజు, సంధ్యగాళ్ల సతీష్, కామిశెట్టి భాస్కర్, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మోదుగాల రమేష్, అర్ధ వెంకటరెడ్డి, సురకండి వెంకటరెడ్డి, ఢిల్లీ చంద్రకళ, అబ్బాస్ బేగం, చెరుకు లింగస్వామి, మాదగాని శేఖర్, జయకేసారం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, అభిమానులు పాల్గొన్నారు. పెంజర్ల గ్రామంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఈ నెల 23న జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అనితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రవీణ్, నరసింహలు మాట్లాడారు. పింజర్ల గ్రామంలోని అనంత పద్మస్వామి ఆలయంలో ఈ నెల 23న జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అనితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రవీణ్, నరసింహలు మాట్లాడుతూ ఈ నెల 23న జరిగే వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉన్నాయని, భక్తులు అందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. 400 సంవత్సరాలు కలిగిన ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. धनं पशुं बहुपुत्रलाभं संवत्सरं दीर्घमायुः यो वैतां ब्रह्मणो वेदामृतेन वृतां पुरीं तस्मै
ब्रह्म च आयुः कीर्तिं प्रदान्दधुः भागतेजेनैवैनं वृणयति ब्राह्मणकार्षेयवृद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिर्धरति यावदेर्वै देवता స్వామి స్వామి మేడం చెప్పిన స్వామి జై శ్రీమన్నారాయణ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ పరబ్రహ్మణే నమః. పింజర్ల గ్రామంలో వెలిసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దివ్యక్షేత్రములో ఎంతో అంగరంగ వైభవంగా ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యి 2వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు మనకు నేర్పించిన అన్ని లోక కళ్యాణమై పాఠాలు ఇటువంటి ఏమి నేర్పించినా కానీ అన్నీ మనం లోక కళ్యాణం కొరకే ఇవన్నీ అమ్మవారు మనకు నేర్పించారు. కనుక ఆ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు 30 రోజుల పాటు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలని మనవి. జై శ్రీమన్నారాయణ. నా యొక్క నామం నరసింహాచార్య పంతులు. మరియు నేను గత 30 సంవత్సరాల నుంచి మరియు పురాతన దేవాలయం అనగా పాతదేవ గుడి స్వామి యొక్క సేవ చేస్తున్నాను. మరియు అక్కడికి ఆ స్వామి సన్నిధి లోపల చేస్తుంటే భక్తులు మరి ప్రతి అనంత వ్రతానికి వచ్చి కూడా వ్రతంలో పాల్గొని మరి వారి అభిష్టములు కోరికలను నెరవేర్చుకున్నారు. అదే ప్రకారంగా మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఆయన కూడా కోరిక నెరవేర్చుకున్నారు. స్వామి ఆదేశించారు గుడి భగవంతుని దేవల్ల ఇప్పటికి అంతరెడ్డి మేడం దేవలన ఈ యొక్క భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ మరియు ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మరి అమ్మవారు మాకు అండదండగా ఉంటామని చెప్పి మాకు అభయం ఇచ్చారు. ఆమె దయ వలన ఈరోజు ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అభివృద్ధిని ఘంటాపదంగా చెప్తానండి. జయ శ్రీమన్నారాయణ. దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన కమిటీ నాయకులు పాలడుగు నాగార్జున, బకరం శ్రీనివాస్, అద్దంకి రవిలు మాట్లాడారు. దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు పాలగడుగు నాగార్జున, బక్రం శ్రీనివాస్, అడ్డంకి రవిలు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం ద్వారా 1050 మంది దళితులను దళిత బంధు పథకం ద్వారా ఎంపిక చేసి ఉన్నారని, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓల ద్వారా, మున్సిపల్ వార్డు కమిషనర్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. మాకు మంజూరైన నిధులను వెంటనే డ్రాప్ చేసి జీవనోపాధి పొందుటకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ నాయకులు కత్తుల జగన్ కుమార్, కందుల లక్ష్మయ్య, బొజ్జ వెంకన్న, బడుపుల శంకర్, చింత సైదులు, తలారి పరమేష్, ఆరేకంటి నరసింహ, కందుల రమేష్, ఏపూరి జానయ్య, పాలడుగు ఆంజనేయులు, పల్లెంల కొండల్, దాసరి జానయ్య, జె అంజయ్య, కత్తుల చరణ్, కందుల విజయ్, బొజ్జ సైదులు, ఖతర్నాక్ రత్నగిరి శ్రీనివాస్, జె గణేష్, కత్తుల చక్రి, మేడి అశోక్, పెరికే శ్రీను, బొల్లు క్రాంతి తదితరులు పాల్గొన్నారు. శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న హిందువుల ఆకాంక్ష నెరవేరబోతున్న వేళ ప్రతి గడపకు శ్రీరాముని అక్షింతలు చేర్చాలనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్త మార్కండేయ స్వామి శివాలయంలో అక్షింతలను భద్రపరిచారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నాంపల్లి మండల ప్రముఖ్ కర్ణాటి శ్రీహరి మాట్లాడారు. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న హిందువుల ఆకాంక్ష నెరవేరబోతున్న వేళ ప్రతి గడపకు శ్రీరాముని అక్షింతలు చేర్చాలనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్త మార్కండేయ స్వామి శివాలయంలో అక్షింతలను భద్రపరిచారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నాంపల్లి మండల ప్రముఖ్ కర్ణాటి శ్రీహరి మాట్లాడుతూ నాంపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో, పల్లెల్లో శ్రీరామ భక్తులు జనవరి 1 నుండి 15వ తేదీ వరకు ప్రతి గడప గడపకు తిరిగి ఇట్టి అక్షింతలను అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటెద్దు జంగారెడ్డి, బొడ్డుపల్లి నిర్మల్ కుమార్, అరవింద్ గౌడ్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం తాటిశెట్టి గోవర్ధన్ దంపతులు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భజన కార్యక్రమాలతో విశేషంగా పూజలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం తాటిశెట్టి గోవర్ధన దంపతులు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భజన కార్యక్రమాలతో విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో గురుస్వాములు మాలాధారణ చేసిన స్వాములు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాటిశెట్టి సాయి దంపతులు, పట్టణ జిల్లా డీలర్స్ కోటగిరి దైవదినం, వెలిశాల వెంకటేశం, సత్యనారాయణ భక్తులు తదితరులు పాల్గొన్నారు. లోపల శరణమయ్యప్ప. ఈరోజు మన నల్లగొండ పట్టణంలోని నివాసి తాడిశెట్టి గోవర్ధన్, వారి ధర్మపత్ని రమాదేవి, వారి కుమారుడు సాయి కృష్ణ, వారి ధర్మపత్ని లలిత, వారి కూతుర్లు మోక్షకావ్య, గోదా సహస్ర సాయి స్వామి ఇంట్లో ఈరోజు ఆ స్వామి మొదటిసారిగా కన్నస్వామి దీక్ష తీసుకొని వారి స్వగృహంలో అయ్యప్ప స్వామి అభిషేక పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి అంటే కుమారస్వామి సృష్టి ఈరోజు చాలా ప్రత్యేకత. ఎందుకంటే సర్వదేవతల అధిపతి మరియు సంతానానికి, అదేవిధంగా విద్య ఆరోగ్యానికి ఆ స్వామి అధిపతి కావున అదే రోజున ఆ కన్యస్వామి వారి స్వగృహంలో స్వామివారి పూజ నిర్వహించటం, మనమందరం తిలకించటం ధన్యులం. 1998 నుంచి శ్రీ శబరిగిరీశ స్వచ్ఛంద సేవా పీఠం ద్వారా ఇలాంటి వందల అభిషేక పూజలు నిర్వహించడం ఆ స్వామి మాకిచ్చిన అనుగ్రహంగా భావిస్తాం. మా గొప్పతనం ఏం లేదు, మాకు వ్యవస్థలో ఒక బృందం ఉన్నది. మేము వచ్చేసి ఒక 7-8 మంది ఉన్నాము. కౌరవ సేన కాదు, మాది పాండవ సేన. స్వామి శరణం. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా ఆ స్వామిని వారు వచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటారు. అయినా వచ్చేసి ఏం నిర్వహించాలో నిర్వహిస్తూ స్వామి శరణం పూజను నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కన్యాస్వామిగా నేను చాలా సంవత్సరాల క్రితం అనుకున్నాను అయ్యప్ప మాల దీక్ష వేసుకోవాలని. అడగగానే గత 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, కానీ స్వామివారి కృపాకటాక్షం లేకపోవడం వల్ల కాలేదు. ఈ సంవత్సరం ఎలాగైనా అనుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో మొదటిసారిగా కన్యాస్వామిగా దీక్ష తీసుకొని దీక్షను పరిపూర్ణంగా ఈ రోజుకి మాది మండల దీక్షా కాలం అంటారండి, 41 రోజు. నాకు సుబ్రహ్మణ్య స్వామి బాగా ఇష్టం అండి. సుబ్రహ్మణ్య స్వామి బాగా ప్రియవంతమైన దేవుడు. అందువల్ల ఈరోజు నేను నిర్వహించుకోవడం జరిగింది. నాకు ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు, మా కాలనీవాసులకు, ముఖ్యంగా మా గురుస్వాములకు, మేడం విశ్వప్రసాద్ గురుస్వామికి, తర్వాత వెంకటేశ్వర గురుస్వామికి, రజనీకాంత్ గురుస్వామికి, మా తల్లిదండ్రులకు నిజంగా నేను చాలా సంతోషపరంగా చెప్పుకుంటున్నాను. ఇంత ఘనంగా జరిగినందుకు ఆ భక్తులకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరూ భిక్షను తీసుకొని మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించి మాకు సహకరించిన భక్తులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు
నాకు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ తత్వమష్టాదిలక్షం హరిహర సదమేశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మేము శబరిగిరీశ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేడం విశ్వప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి సేవ చేస్తున్నాము. అయ్యప్ప స్వామి పడి పూజకు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆ మహాదేవదేవుని స్మరించుకుంటూ ఆయన పూజ చేసుకొని ఆయన సన్నిధిలో భిక్ష చేయడం మా అదృష్టం. ఈ అవకాశం కల్పించిన గోవర్ధన్ గారికి, సాయికృష్ణ గారికి, మా సాయికృష్ణ పేరు మర్చిపోతున్నాం, వారి దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు అందరికీ నమస్కారం. శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదములు. అందరూ భోజన భిక్ష తీసుకొని వెళ్ళవలసిన నమస్కారం, ఆశీర్వదించవలసిన నమస్కారం. ఆర్బీఆర్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాగుల ప్రసాదరావు నిర్మాణం సారథ్యంలో యువ ప్రతిభాశాలి వేణు గురుపెల్లి దర్శకత్వం వహించిన యువ రైతు స్వతంత్ర సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు, యువతరానికి దార్శనికుడు జాగర్లముడి క్రిష్ తన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రభాకర్ దమ్ము సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటని, అందులోని సాహిత్యాన్ని విన్న తర్వాత క్రిష్ మాట్లాడారు. ఆర్పీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పథకంపై రాగుల ప్రసాదరావు నిర్మాణ సారథ్యంలో యువ ప్రతిభాశాలి వేణు గుడిపెల్లి దర్శకత్వం వహించిన యువ రైతు స్వతంత్ర సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు, యువతరానికి దార్శనికుడు జాగర్లమూడి క్రిష్ తన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రభాకర్ దమ్ము సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటని, అందులోని సాహిత్యాన్ని విన్న తర్వాత క్రిష్ మాట్లాడుతూ, రైతుకు కన్న తల్లి, నేల తల్లి ఇద్దరు ఒకటేనని, కష్టమైన నష్టమైన విడువదు ఎన్నటికీ అని, అద్భుతంగా వ్యవసాయాన్ని, సాయాన్ని కొత్తగా అభివర్ణించారని, అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ దమ్ము గారిని, సాహిత్యాన్ని అందించిన దర్శకుడు వేణు గుడిపల్లిని ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయ పెట్టుబడిది అందమైన హృదయమైన ప్రేమ కథ అని, వ్యవసాయాన్ని జోడించి తీసిన చిత్రం ఇదని, భూమిని నమ్ముకున్న నాన్న చనిపోయాక అదే భూమిని నమ్మిన కొడుకు ఏం చేశాడో ప్రస్తుత సమాజంలో రైతు విలువను గుర్తు చేసే చిత్రం ఇదని దర్శకుడు వేణు గుడిపల్లి వివరించారు. నిర్మాత రాగుల ప్రసాదరావు మాట్లాడుతూ, ఈ సినిమా ప్రతి రైతుదే కాదు, అన్నం విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అన్నారు. సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ము మాట్లాడుతూ, ఇందులో ఉన్న భావోద్వేగాలు అద్భుతమని, ప్రకృతికి దగ్గరగా తీసుకువెళ్లే సినిమాని వివరించారు. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండకు విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అడుగడుగున పూలతో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ప్రజలు. లక్ష్యం సాధించే వరకు యువత విశ్రమించవద్దన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజావాణిలో అందించే ప్రజా అర్జీలు ఎక్కడికక్కడే పరిష్కరించబడాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ఆటోనగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కెమికల్ దుర్వాసన రాకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతానన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆలేరులోని శ్రీరామకృష్ణ విద్యాలయంలో అమ్మా నాన్న గురువు పద్యార్చన కార్యక్రమం. పాలెం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికిన తోటపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అనంత పద్మస్వామి దేవాలయంలో ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను గ్రౌండ్ చేయాలని కోరిన దళిత బంధు సాధన కమిటీ నాయకులు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను నాంపల్లి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో భద్రపరిచి పూజలు నిర్వహించిన భక్తులు. నల్గొండలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప పడి పూజా కార్యక్రమం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ మనసు దోచుకున్న పాట. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.